మార్నింగ్ సార్ మార్నింగ్ హల్లెలూయా 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 పాపులము ప్రేమయా కనికరించుమా నీరు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులము మే ఎవరు లవ్ లో పడ్డారు ఆయన తోటి వాళ్ళు ఇస్తారు ఆర్టీసీలో ఎంప్లాయీ ఉంటాడు ఆడేమో డ్రైవర్ బస్సు డ్రైవర్ అనుకోండి వాడే అనుకోండి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏంది అంటే డ్రైవర్ అని చెప్పేసి చుట్టుండే నెక్స్ట్ టైం మళ్ళీ పెళ్లికి వచ్చి ఇది కూడా ఉంటుంది ఇక 34 years బ్యాక్ బెల్ బాటమ్ ప్యాంటు ఇప్పి చుట్టూ మొత్తం పడింది ఇప్పుడు ట్రైన్ చూడండి మెట్రో మన మెట్రో లాగా రెడీమేడ్ మెట్రో డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ పట్టాలు ఉన్నాయి రిమోట్ కంట్రోల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. కానీ పెద్ద జనాలు ఆదరించి అంటే పార్కింగ్ లేక ఇప్పుడు వస్తుంది ఇప్పుడు సెకండ్ ఇది కూడా స్టార్ట్ అయింది మళ్ళీ సెకండ్ ఫేజ్ శంషాబాద్ కూడా ఉందండి ఇప్పుడు అమీర్పేట నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది రసూల్పురా కానీ ప్రకాష్ నగర్ కానీ బేగంపేట కానీ పోతే అక్కడ ఆపేస్తాను గేట్ ఓపెన్ కావట్లేదు ఎందుకంటే వాడు ఊపొస్తాడు ఓపెన్ కావట్లేదని ఎందుకన్నట్టు వాడు చూస్తాడు నువ్వు దిగాల్సిన స్థలంలో దిగలేదు కాబట్టి 255 అదే నీ దగ్గర కార్డు ఉందండి. He took them and sold them to a Syrian shoemaker. I bet he did not get $0.25 for them. పొలాలు ఏమో పొలాలు చేసి So the Assyrian shoemaker took them and stacked them on the shelf with the newest shoes. His bishop came to visit once, where the Dead Sea Scrolls were found, was controlled by Jordan, but it was captured by Israel in 1967. So Jordan sent scholars and archaeologists, and they found 10 times as much as the poor Bedouin shepherd found. The Dead Sea Scrolls written on papyrus brought from Egypt, sheepskin and copper, written in 3 languages, Hebrew, Greek and Aramaic. What we learn from the discovery of the Dead Sea Scrolls, that it came a good confirmation of the Old Testament.
because it's found dates back to the 1st century BC. Now, if we bring young Jewish boy or a girl at the age of 10, 11, 12, will be able to read the 3 books. It's written. In what I am going to talk about, some might so you might be attractive. There is a statue. It is a big rock, and they call it Lot's wife. And there is some exaggeration for it, and this became very common, like the sycamore tree. We are going to pass by it. It will be to the right, and if you want to get a picture of that, please, you have to make your okay, now can you shoot through the side window, please? Yeah, there it is right there. That's up in the truck. You see it now? తీస్తానా బాధ అయ్యో కదులుతుంటే Excuse me, hello. Do you want to go out and take a picture in and out? Yes. Okay, here. అది ఎక్కడ మనిషి ఆకారం లేదు. దూరం నుంచి ఉంది, దగ్గర నుంచి లేదు. దూరం ఆ సైడ్ నుంచి చూస్తే ఉన్నది, ఇక్కడి నుంచి లేదు అట్లా. ఎంత సముద్రం ఒడ్డుకు ఇదంతా ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది. డోర్ తీయండి, ఏం గెట్టాం ఓకే వస్తాడు సిగరెట్ కొడుతాడు. ఇక ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ బోర్డు ఇక్కడే ఉంది, కానీ అది స్టాచ్యూ అయితే అదేనా? అదే అని అదంతా అదే ఉండొచ్చు, కానీ అదంతా కోసుకపోయినా మా చిన్నట్టే ఉన్నది తప్ప ఏం లేదు. అది కూడా ఏంటిది ఉండ్లు కొంచెం విన్నారా? ఈ సోదోము గొమొర్రా పట్టణాలు పాప జీవితాలు జీవిస్తుంటే హెచ్చరికలు చేసినా వినప్పుడు దేవుడు వాళ్ళని మీద అగ్ని గంధకాన్ని కురిపించి ఆ పట్టణాలు నాశనం చేయాలనుకుంటాడు.
అప్పుడు దేవుడికి అబ్రహాం చేసినటువంటి వాగ్దానం గుర్తొచ్చి అబ్రహాం అన్న కొడుకు కాబట్టి లోతు కుటుంబాన్ని కాపాడాలనుకుంటాడు. ఈ లోతు కూడా మంచోడు, చాలా నీతి మంచోడు. అందుకనే లోతుకి ఏం చెప్తాడంటే ఆయన కుటుంబాన్ని తీసుకొని నువ్వు పారిపో, ఈ పర్వత ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపో, నేను ఇది నాశనాన్ని చేయకముందని చెప్పి అంటాడు. కానీ పోయేటప్పుడు మాత్రం ఇరికి చూడగాక మళ్ళీ అని చెప్పి అంటాడు. అయితే భార్యకు కూడా తెలుసు ఆ విషయం. మళ్ళీ చెప్తాను. కాల్షియం మెగ్నీషియం సోడియం ఉంటాయి కదా. అంటే వాటిని క్లీన్ చేసి మినరల్ వాటర్ తయారు చేస్తాను. వాటన్నిటిని పొటాషియం, సోడియం, కాల్షియం పౌడర్ ఈ దేనికైనా ఉపయోగిస్తారు. మరి ఇక్కడనే అవన్నింటినీ తయారైతే ఇటు మినరల్ వాటర్ అవుతుంది, ఇటు పొటాషియం, మెగ్నీషియం, ఇంకోటి కలుపుతారే పౌడర్ ఇల్లు ఇట్లా సోడియం పొటాషియం మెగ్నీషియం. इंडस्ट्रियल टाउन ఇవన్నీ సంవత్సరం అమ్మట అయ్యే. ఇక కంపెనీలు వేరుగా సముద్రం నీళ్ళల్లో నుంచే తీస్తారు అవన్నీ.